ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. జనవరి 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. జన్మరాశి ధనప్రాప్తి శీర్షికలో ధనురాశి వారు అంటే మూల 4 పదాలు, పూర్వాషాఢ 4 పదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారు ధనలక్ష్మి ప్రాప్తి కోసం ఏ విధమైన ఆరాధనని చేయవలసి ఉంటుందో ఆ విశేషాలని, అలాగే 4వ తేదీన పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి, ఏ రంగంలో రాణిస్తారు వంటి విశేషాలని తెలుసుకుంటారు. ఇప్పుడు పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన జైనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 19వ తేదీ మాస శివరాత్రి, 20వ తేదీ మాఘమాస ఆరంభం అంటే మాఘస్నాన ఆరంభం, అదే రోజున చొల్లంగి అమావాస్య. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధ, శుక్ర, రాహువులు అనుకూలంగా ఉన్నారు. కేతువు మాత్రం అర్ధశుభుడుగా ఉన్నాడు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు, కృషి చేస్తారు. అంతంత మాత్రమే ఫలితం లభిస్తుంది. దాంతో కొద్ది మానసికంగా నిరుత్సాహంగా అనిపిస్తారు. కానీ ముందు నాటికి విశేష ఫలితాన్ని పొందగలిగిన అవకాశం బాగా ఉంది. భరణీ నక్షత్ర జాతకులు తాము అనుకున్నటువంటి చోటికి కాకుండా వేరే చోటికి బదిలీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దానివల్ల ఏదో అసంతృప్తిని పొందుతారు. అయితే తప్పక ఆ ప్రదేశం సంతృప్తికరంగా ముందు నాటికి ఉంటుంది. కృత్తికా నక్షత్ర జాతకులు ఆరోగ్య విషయంలో భయాన్ని పొందుతూ ఏం జరుగుతుందో అని అనుకుంటారు. కానీ ఆరోగ్యం సక్రమంగానే ఉంటుంది, అనారోగ్య ప్రవేశం లేదనే యథార్థాన్ని తెలుసుకుని సంతోషిస్తారు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. 20వ తేదీ నుండి మాఘ ఆరంభం అవుతోంది కాబట్టి మాఘ స్నానాలని ప్రారంభించడం శ్రేయస్కరం శరీర ఆరోగ్యానికి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కుటుంబ రహస్యాలని దాచి ఉంచడం అవసరం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, కుజ, కేతువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులు నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారు అయినట్టయితే ఆగిపోయిన నిర్మాణపు పనులన్నీ కూడా తిరిగి కొనసాగుతాయి. చేతికి పుష్కలంగా డబ్బు అందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. రోహిణీ నక్షత్ర జాతకులు విద్యార్థులే కానీ అయినట్లయితే తాము అనుకున్నటువంటి ప్రదేశానికి తప్పక అవకాశం లభించి వెళ్ళగలుగుతారు. ఉద్యోగులు అయినట్లయితే పదవి ఉన్నతిని కూడా పొందే అవకాశం కనిపిస్తోంది. మృగశిర నక్షత్ర జాతకులు వ్యవసాయదారులు అయినట్లయితే వ్యవసాయం బాగా అనుకూలించేటటువంటి శుభ పరిణామాలు, శుభకరమైన ఊహలు బాగా కలుగుతాయి. రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. సూర్యుని 12 నామాలని రోజుకి ఒక్కసారైనా పఠిస్తూ ఉన్నట్లయితే మాఘమాసం బాగా అనుకూలిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం బాగా ఆలోచించి మాత్రమే వ్యయం చేయాలి. లేని పక్షంలో రుణాన్ని చేయవలసి రావచ్చు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధ, గురు, శుక్ర, శని గ్రహాలు శుభులుగా ఉన్నటువంటి కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు అధికారులతో సఖ్యంగా ఉండాలి. క్రింద పనిచేసేటువంటి ఉద్యోగులతో తగు ప్రయత్నాన్ని చేస్తూ ఉండాలి. సఖ్యాన్ని మాత్రం పాటించి తీరాలి. లేని పక్షంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వెంటనే విడిచిపెట్టి వేయడం కాకుండా కొత్తదైనటువంటి ఉద్యోగం లభిస్తుందనే ధైర్యాన్ని కలిగినప్పుడు మాత్రమే ప్రస్తుత ఉద్యోగాన్ని విరమించాలి. అలాగే విదేశాలకు వెళ్లే విషయంలో కూడా ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవాలి. పునర్వసు నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి వివాహ విశేష విషయంలో ఓసారి బాగా అనుభవజ్ఞులైనటువంటి వారితో సంప్రదించి మాత్రమే ఒక నిర్ణయానికి రావాలి తప్ప ఏదో యథా ఆలాపంగా నిర్ణయాన్ని చేయడం శ్రేయస్కరం కాదు. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. మాఘమాస ప్రీతికరం కాబట్టి రక్త అక్షతలని అంటే కుంకుమని కలిపినటువంటి అక్షతలని దేవాలయాలకి సమర్పించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఉద్యోగంలో చాలా అప్రమత్తంగా ఉంటూ సకాలంలో వెళ్ళడం, సకాలంలో తిరిగి రావడం, అధికారులతో సఖ్యతతో ఉండడం చాలా చాలా అవసరం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రాహు శుభుడుగా ఉన్నాడు.
గురు శుక్రుడు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా పునరుసు నక్షత్ర జాతకులు అప్రతిష్టకి అవమానానికి పాల్పడవలసి వస్తుంది. కాబట్టి రుణాల విషయంలో ఏదైనా తేడా ఉన్నట్లయితే ముందుగానే రుణాన్ని తీసుకున్నటువంటి వారికి ఫలాని రోజున తీరుస్తాననే యథార్థాన్ని వారి వద్దకు వెళ్ళి చెప్పి రావడం శ్రేయస్కరం. పుష్యమే నక్షత్ర జాతకులు విద్వాంసులైనట్లయితే తీవ్రమైనటువంటి అవమానానికి లేదా అప్రతిష్టకి పాలయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి అడుగు వేయడం, మాట్లాడడం చాలా చాలా అవసరం. ఆశ్లేష నక్షత్ర జాతకులు వ్యవసాయదారులే గాని అయినట్లయితే అనవసరమైనటువంటి వ్యయాన్ని అర్థం లేకుండా చేస్తారు. దానివల్ల రుణాన్ని తీసుకోవలసిన స్థాయికి దిగజారవలసి వస్తుందేమో ఒక క్షణం ఆలోచించుకోగలగాలి. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేయడం మంచిది. ఇది మాఘమాసం అవుతుంది కాబట్టి సూర్యోదయం అవుతూ ఉన్నటువంటి కాలంలో లేచి ఆయనకి నమస్కారం చేయడం అవసరం. నమస్కార ప్రియో భాను, నమస్కరిస్తే ఆనందపడే లక్షణం కలిగిన వాడు సూర్యుడు. కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆచితూచి మాత్రమే అడుగేయాలి, మాట్లాడాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలిస్తే బుధుడు మాత్రమే శుభుడుగా ఉన్నటువంటి కారణంగా ఇంట్లో మాట విలువ తగ్గుతుంది. వీటిలో అందరిలోనూ కూడా మన మాటకి పాటింపు పెద్దగా ఉండకపోవచ్చు. కీర్తి ప్రతిష్టలు సామాన్యంగా మాత్రమే ఉంటాయనే యథార్థాన్ని గ్రహించుకుని ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్ర జాతకులందరూ కూడా ఆలోచించుకోగలగాలి. మఖా నక్షత్ర జాతకులకి వీటిలో వారి కంటే కూడా ఇంట్లో వారితో అనవసరమైన చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు తక్కువ మాట్లాడుతూ మౌనంగా కాలాన్ని వెళ్లదీయడం ఈ వారం అంతా శ్రేయస్కరం. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు అధికారి కానీ అయినట్టయితే కింది వారితో సరైనటువంటి తీరులో మాట్లాడని పక్షంలో పెద్దదైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు నోటి దురుసుతనాన్ని తగ్గించుకోవాలి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు రుణాన్ని కానీ స్వీకరించి ఉన్నవాళ్లే అయినట్లయితే కొంత మాత్రం తీర్చడం శ్రేయస్కరం. లేని పక్షంలో కొద్ది ఇబ్బందిని ఎదురు చూడవలసి వస్తుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మాఘమాసం కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్యుడు ఉదయిస్తూ ఉన్నటువంటి కాలంలో ప్రత్యక్ష దీపారాధనని, అంటే సూర్యుడిని చూస్తూ ఆయనకు దీపారాధనని చేసి నీరాజనాన్ని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమకి ఓర్పు అత్యంత అవసరం అనే యథార్థాన్ని గుర్తించాలి. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురు శనులు శుభులుగా ఉన్నారు. కుజ రాహు కేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు కొత్తవైనటువంటి ప్రణాళికల్ని వేసుకుని వడివడిగా ముందుకు సాగుతూ ఉంటే సగం మాత్రమే ఆ ప్రణాళిక అమలవుతుంది. మిగిలిన సగం ఎప్పుడు అమలవుతుందో కూడా తెలియని స్థితిలో ఉండొచ్చు. ఏ విధమైన నిరుత్సాహాన్ని పడవలసిన అవసరం లేదు. ముందు నాటికి అమలై తీరుతుంది. హస్తా నక్షత్ర జాతకులు తమ కుటుంబంలో ఉండేటటువంటి వారితో చికాకుల్ని అనవసరంగా ఎదుర్కొనే అవసరం ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో వాక్ వివాదాలని చేయకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు చక్కదిద్దుకుంటూ ఉండడం శ్రేయస్కరం. చిత్తా నక్షత్ర జాతకులు తాము రుణాన్ని కానీ స్వీకరించి ఉన్నవాళ్ళు అయినట్లయితే కొంత రుణాన్నైనా తీర్చి ఎదుటివారి నుండి ఏ విధమైన ఇబ్బంది ఎదుర్కోకుండా ఎదురు రాకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం. ఈ వారంలో సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చదవడం శ్రేయస్కరం. మాఘమాసం కాబట్టి సూర్య ఆరాధనకి ప్రీతికరమైనటువంటి లోహం రాగి కాబట్టి రాగి పాత్రలో నీటితోనే సూర్య ప్రతిమని అర్చించడం, అభిషేకించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వైద్య పరీక్షల్ని చేయించుకుని తీరాలి, స్థూలంగా అంటే సామాన్యంగా. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్ర కేతువులు శుభులుగా ఉన్నారు. కుజుడు అర్ధశుభుడుగా ఉన్నాడు. ఈ కారణంగా ఈ రాశిలో ఉండే నక్షత్ర జాతకులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆలోచనని దాదాపు ఎక్కువ కాలం రోజులో చేస్తూనే ఉంటారు. చిత్తా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగాల గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ శిరోవేదనని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి అంత ఆలోచనని చేయడం శ్రేయస్కరం కాదు అని గ్రహించుకోగలగాలి. స్వాతి నక్షత్ర జాతకులు తమకి ఏ కార్యము కలిసి రావడం లేదనేటటువంటి మానసిక ఆందోళనతో శారీరక మానసిక అనారోగ్యంతో దిగులు పడుతూ ఉంటారు.
సమయం సమీపిస్తోందనేటటువంటి యథార్థాన్ని గ్రహించాలి. విశాఖ నక్షత్ర జాతకులు తల్లి వైపు వారి నుండి ఏదో అనారోగ్యకరమైనటువంటి విషయాన్ని, అనారోగ్యం ఉందనే వార్తని వినడంతో కొద్ది తల్లడిల్లేటటువంటి అవకాశం ఉంది. ధైర్యంగా ఉండడం, ఏ విధంగానూ కష్టం జరగదనే యథార్థాన్ని గ్రహించి ఉండడం అవసరం. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపాలి. 24వ తేదీ అంటే శనివారం శ్రీపంచమి అయినటువంటి కారణంగా తెల్లని పుష్పాలతో సరస్వతీదేవికి పూజలు చేయాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ జీవితం గురించి తామే ఆలోచించుకోవాలి తప్ప ఇతరుల నిర్ణయానికి లోబడి ఉండనే కూడదు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురు, శుక్ర, రాహువులు శుభులుగా ఉన్నారు. రవి అర్ధశుభుడుగా ఉన్నాడు. కాబట్టి విశాఖ నక్షత్ర జాతకులు తాము అనుకున్నటువంటి ఆలోచన అమలు కాదేమీ, కావడం లేదేమిటి అనే దుఃఖంతో ఎక్కువ ప్రయత్నాలను చేయాలని ప్రారంభిస్తారు. అది అవసరం లేదు, అనవసరం కూడా. అనురాధ నక్షత్ర జాతకులు తాము చదువుతున్నటువంటి చదువు ఏదైతే ఉందో దాని మీదే దృష్టిని కేంద్రీకరించడం అవసరం తప్ప మరో వ్యాపారానికో, వృత్తికో, ఉద్యోగానికో దృష్టిని పెట్టి చదువు మీది కంటే మిగిలిన వాటి మీదకి దృష్టిని పోనీయడం ఏమాత్రమూ శ్రేయస్కరం కాదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఇటు దైవ ధ్యానాన్ని, అటు వృత్తి, ఉద్యోగ, వ్యాపార నిర్వహణాన్ని రెంటినీ చేస్తూ సమప్రాధాన్యాన్ని ఇవ్వాలి తప్ప దైవ ధ్యానానికో లేక వృత్తి, వ్యాపార, ఉద్యోగానికో ఎక్కువ ధనాన్ని ఇస్తే ఇబ్బంది పడేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి. ఇది శ్రీ పంచమి కాబట్టి 24వ తేదీ శనివారం నాడు అమ్మవారికి ఇష్టమైనటువంటి క్షీరాన్ని అంటే పాయసాన్ని లేదా తెల్లని పరమాణాన్ని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దైవ ధ్యానంలో హెచ్చు కాలం గడపాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, బుధ, శుక్రులు అనుకూలుగా ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులు వృత్తిలో ఉన్నటువంటి వారు అయినట్టయితే వృత్తి మీద పూర్తి శ్రద్ధని కేంద్రీకరింప చేయాలి. లేని పక్షంలో అధికారుల నుండి క్రొత్తదైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ ఇబ్బందులు తీవ్ర స్థాయిలో కూడా ఉండవచ్చు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వాహనాల విషయంలో నిదానంగా ప్రయాణించడం, అలాగే యంత్రపు పనిముట్లతో సంబంధించినటువంటి కార్మిక రంగానికి చెందిన వారు అయినట్టయితే యంత్ర పనిముట్లని వాడేటటువంటి సందర్భంలో తగు జాగ్రత్తలను తీసుకోవడం అవసరం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి ఇబ్బందితో పాటు వృత్తి, ఉద్యోగ పరమైనటువంటి ఇబ్బందులు, బంధుమిత్రుల యొక్క రాకపోకలతో శారీరకంగా, మానసికంగా కూడా అలసిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి. 24వ తేదీ శ్రీపంచమి అయినటువంటి కారణంగా పుస్తక దానాన్ని చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ధైర్యాన్ని చెప్పే అనుభవజ్ఞులతో సంప్రదించే ఏ పనైనా చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురు, శుక్ర, శని, రాహు, కేతువులు శుభులుగా ఉన్నారు. రవి, కుజ, బుధులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా బాగా దృష్టి పెట్టి ఏ పనిని చేసినప్పటికీ కూడా ఫలితం అంత అనుకూలంకపోవచ్చు, లేదా వ్యతిరేక ఫలితమైనా రావచ్చు. నిరుత్సాహం అయినప్పటికీ కూడా ఉత్సాహంగానే మీరు ఉండడం నిజంగా అభినందించదగినటువంటి విషయం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు నిర్మాణ రంగంలో ఉన్నవారైనట్లయితే ఆర్థికమైనటువంటి లోటుని విపరీతమైనటువంటి స్థితిలో పొందుతారు. అయినప్పటికీ కూడా తప్పక నిర్మాణాన్ని పూర్తి చేయగలమనేటటువంటి ధైర్యంతో ఉంటారు. అభినందించదగిన అంశమే. శ్రవణ నక్షత్ర జాతకులు వృత్తి, ఉద్యోగ విషయాల్లో, అలాగే వ్యాపార విషయంలో కూడా పెద్దగా ఆదాయం లేనటువంటి స్థితిలో ఉంటారు. అయినా పరమ ధైర్యంగా ఉంటారు. ఆ విషయాన్ని నిజంగా ఆనందించాలి, తప్పదు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు రుణాన్ని తీసుకున్నటువంటి వారైనట్లయితే రుణాన్ని తీర్చడానికి ఏమాత్రమూ భయపడరు. తీవ్రమైన కృషి చేసి తీర్చగలమనేటటువంటి ధైర్యంతో ఉండి ఆ విధంగానే వడివడిగా అడుగులు వేస్తారు. సంతోషించదగిన అంశం. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. సరస్వతికి తెలుపుదనం ఇష్టం కాబట్టి తెల్లనైనటువంటి వస్త్రాలను కట్టి తెల్లనైనటువంటి పుష్పాలతో పూజ చేస్తూ తెల్లనైనటువంటి ప్రసాదాన్ని నివేదన చేస్తూ వృత్తికి సంబంధించిన వస్తువుకి పూజ చేయడం అవసరం. ఇక ఈ వారం ఈ రాశివారు వినోద విలాస కథల్ని చదువుతూ కాలక్షేపాన్ని చేయడం శ్రేయస్కరం.
ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్రుడు మాత్రమే శుభుడుగా ఉన్నటువంటి కారణంగా ఆరోగ్య విషయంలో, వృత్తి ఉద్యోగాల విషయంలో కూడా కొద్ది ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారు ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్ర జాతకులు. ఈ మాత్రం చేత భయపడిపోవడం కానీ, మానసికంగా దిగజారిపోవడం కానీ, శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని పొందడం కానీ ఏమాత్రమూ శ్రేయస్కరం కాదు. ఒక్కొక్కసారి పరిస్థితి వేరు విధంగా ఉంటుందనే యథార్థాన్ని గమనించి దానికి తగిన మానసిక ఉత్సాహాన్ని పొంది తీరాలి ఎవరైనా. ధనిష్ఠా నక్షత్ర జాతకులు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారైతే మీరు అనుకున్నటువంటి సెలవు దొరక్కపోవచ్చు, లేదా బదిలీ కాకపోవచ్చు, లేదా మీరు ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నప్పటికీ కూడా పైవారు మీ మాటని వినకపోవచ్చు. శతభిష నక్షత్ర జాతకులు కుటుంబంలో ఎంతో గౌరవ స్థానంలో ఉన్నప్పటికీ మీ సంతానం, మీ భార్య లేదా మీ భర్త, మీ సంతానం మీ మాటకి ఏమాత్రపు విలువని ఈ వారంలో ఇయ్యకపోవచ్చు. అంత మాత్రం చేత విరోధించనే కూడదు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఎక్కడి పని అక్కడే ఆగిపోతూ ఉన్నటువంటి కారణంగా ఏ విధమైన ఉత్సాహము లేకుండా ప్రతి విషయము చేజారిపోతోందనేటటువంటి మానసికమైన అసంతృప్తితో ఉండొచ్చు. ఆ అసంతృప్తి తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు అనే యథార్థాన్ని గ్రహించాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. 24వ తేదీ శనివారం శ్రీపంచమి అయినటువంటి కారణంగా తెల్లనైనటువంటి వస్త్రాలని చదువుకునేటటువంటి విద్యార్థులకి బహూకరించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరుల విషయాల్లో ఏమాత్రమూ జోక్యం చేసుకోకపోవడం అవసరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధ, గురు, శుక్రులు శుభులుగా ఉన్నారు. రవి, రాహు, కేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైన కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం బాగా కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కొత్తమైనటువంటి ఆలోచనలు బాగా కనిపిస్తున్నాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకంలో ఉన్నటువంటి వారు ఆధ్యాత్మిక రంగానికి చెందిన వారు అయినట్లయితే విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభించడమే కాకుండా సమ్మాన పురస్కారాలు కూడా లభించే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు యంత్రాలకి అలాగే పరిశ్రమలకి సంబంధించిన రంగంలో ఉన్నవారైతే ఏదో ప్రభుత్వ పురస్కారం కూడా వారికి వచ్చేటటువంటి అవకాశం గట్టిగా కనిపిస్తోంది. రేవతి నక్షత్ర జాతకులకి తగినటువంటి గుర్తింపు లభించే అవకాశం స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం కీర్తి ప్రతిష్టాకరంగా ఉంటుంది. గణేశ అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. 24వ తేదీ అంటే శనివారం శ్రీపంచమి అయినటువంటి కారణంగా తెల్లని వస్త్రాలని ధరించి సరస్వతి స్తుతిని చేస్తూ ఉండడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కాలాన్ని వృధా చేయకుండా సద్వినియోగాన్ని చేసుకోవాలి ఆలోచనలతో. ధనురాశివారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏ విధమైన ఆరాధనని చేయాలి ఆ విశేషాన్ని తెలుసుకుందాం. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం వారు కలిపి ధనురాశి కిందికి వస్తారు. కాబట్టి ఈ రాశివారు తమ ఇంట్లో ఉండేటటువంటి లక్ష్మీదేవి విగ్రహాన్ని స్వయంగా తీసుకుని పసుపు అక్షతలతో ఆమెకు శ్రీ సూక్తంతో కానీ లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కానీ అర్చన చేసి ఆ పిమ్మట పసుపు జలంతో అమ్మవారికి సంపూర్ణంగా అభిషేకాన్ని చేయాలి. అభిషేక అనంతరం అమ్మవారి ముఖానికి స్వచ్ఛమైనటువంటి పసుపుని పూసి చక్కనైనటువంటి బొట్టుని అలంకరించి పసుపు పుష్పాలతో అమ్మవారికి పూజని చేయడం శ్రేయస్కరం. అంతా అయిన పిమ్మట జీలకర్రని అలా చల్లినటువంటి అన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తూ రథమధ్యాయై నమః, రథమధ్యాయై నమః అని సంపూర్ణంగా అమ్మవారిని స్తుతిస్తూనే ఉండాలి మనసు నిలిచినంతసేపు. అమ్మవారు చక్కనైనటువంటి రథంలో ఉండి తమ ఇంటికి వస్తున్నట్టు, తమ ఇంట్లోనే అలా కూర్చోవడానికి వస్తున్నట్టు భావన చేసి రథమధ్యాయై నమః అని గాని అమ్మవారిని స్తుతిస్తే అమ్మవారు తప్పక ధన ధాన్య సమృద్ధిని కలగజేస్తుంది ధనురాశి వారికి. కార్తీక పౌర్ణమి నాడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో వెళ్ళి ఎవరు కపిల తీర్థంలో స్నానం చేస్తారో వాడు 3 లోకములలో ఉన్న సమస్త తీర్థముల యందు స్నానము చేసిన వాడు అని ఖాతాలో వేస్తారు.
అది ఒక్క కార్తీక పౌర్ణమి నాడే లభ్యం. అంత గొప్ప తీర్థం. అందులో స్నానం చేత సమస్త పాపములు ఉపశమిస్తాయి. అటువంటి కపిలతీర్థంలో తండ్రికి తల్లికి తద్దినం పెట్టి ఆ రాజులతో కలిసి కొండెక్కుతున్నాడు. ఆయన కొండెక్కుతున్నాడు, రాజులు త్వరగా వెళ్ళిపోయారు. ఈయనకి ఓపికేది? ఏమైనా తింటే కదూ, ఓపిక లేదు, ఎక్కలేకపోయాడు. కడుపులో ఏదో దేవుతున్నట్లు అనిపించింది. ఆ బాధ ఓర్చలేక వెంకటాచల పర్వతం వంక చూసి తన తలని వెంకటాచల పర్వతం మీద ఆంచి 2 చేతులు పెట్టి సేద తీరాడు. వెంకటాచల పర్వతం సాలగ్రామములు కూడా, రాళ్ళు, చెట్లు, పుట్టలు అన్నీ కూడా శ్రీమన్నారాయణుణ్ణి సేవించడం కోసం వచ్చినటువంటి దేవతల యొక్క, ఋషుల యొక్క అంశలు. అందుకే భగవద్ రామానుజులు 7 కొండల మీదకి వెళ్ళినప్పుడు శరీర శోధన కింద చేసుకున్నారు. శరీర శోధన అంటే మలమూత్రములను కింద విడిచిపెట్టేసేయడం. ఇక పైకి వెళ్ళిన తర్వాత విడిచిపెట్టకూడదని శరీర శోధన చేసుకుని అరికాళ్ళు కొండకి తగులుతాయేమోనని 2 కాళ్ళకి తాళ్ళు కట్టి 2 కాళ్ళు పైకెత్తి భుజాలకేసి కట్టేసుకున్నారు. కట్టేసుకుని మోకాళ్లతో పైకెక్కారు. రామానుజుల మిట్ట అని మోకాళ్ళ పర్వతం అంటారు. కాబట్టి అంత పరమపావనమైనటువంటి కొండ, అంత పావనమైన కొండ మీద దేవతలు, ఋషులు అందరూ కూడా ప్రచ్ఛన్నంగా మొక్కలుగా, రాళ్లగా, శిలలుగా అక్కడ ఉంటారు. ఈయన ఎప్పుడైతే తన తల వెంకటాచల పర్వతానికి తాటించి 2 చేతులు వేసి నిలబడ్డాడో, ఈయనలో ఉన్నటువంటి సమస్త పాపములను కూడా వెంకటాచల పర్వతం కాల్చింది. అది ఆ పర్వతానికి ఉన్న లక్షణం. ఆయన వెంటనే తనలో ఉన్న పాపాన్ని కక్కాడు. కక్కేటప్పటికీ అప్పటి వరకు పైకి కనపడకుండా చెట్లగా, పుట్టలుగా ఉన్నటువంటి దేవతలు, ఋషులు ఒక్కసారి ముక్కులు మూసుకుని యథారూపాలతో పైకి లేచి వడివడిగా కొండకి పక్కకి వెళ్ళిపోయారు. చిచ్చి చిచ్చి చిచ్చి, ఎంత దుర్వాసన, ఎన్ని పాపాలు చేశాడు ఈ దుర్మార్గుడు అన్నారు. ఆయన పాపాన్ని వాంతి చేసుకోగానే వెంకటాచల పర్వతం పాపాన్ని కాల్చేసింది. ఆయన ఇప్పుడు తేజోస్వరూపుడై నిలబడ్డాడు. 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడితే బ్రహ్మగారు హంసవాహనం మీద వచ్చి కిందకి దిగి ఆ 2 చేతులతో తల పట్టుకుని ముందుకి ఉంచి మూర్ధన్య స్థానమును ఆఘ్రాణించి, ఒరే నాయన ఇంకొంచెం ముందుకెళ్ళి స్వామి పుష్కరిణి కనపడుతుంది, స్వామి పుష్కరిణిలో స్నానం చేయి. నీవు ఈ కొండ ఎక్కినటువంటి కారణం చేత, స్వామి పుష్కరిణి యందు స్నానం చేసిన కారణం చేత ఈ పర్వతమునకు వెంకటాచల పర్వతమని పేరు. వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తితః వెంకటాచలమిత్యేవ నామదేవస్తదా జగుః. వేం అంటే సంస్కృతంలో పాపం, కట అంటే తొలగించడం. పాపమును తొలగించగలిగిన పర్వతం వెంకటేశ్వరుడు కాడు, వెంకటేశ్వరుడు. కాబట్టి వెంకటాచలము పాపములను కాల్చగలిగిన కొండ. ఆ కొండ మీద అడుగు పెడితే చాలు పాపాలు కాలిపోతాయి. పాపాలు తీసేశాను సుమా అని గుర్తు శిరస్సు మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ ఈశ్వరుడు పుచ్చుకుంటాడు. అందుకంటే శుక్రవారం అండి తలనీలాలు ఇవ్వచ్చా, దీపాలు పెట్టాక ఇవ్వచ్చా అని ఉండదు. నీ పాపాలు ఇచ్చేయడానికి ఎప్పుడైతే నీకేమిటి అభ్యంతరం, పుచ్చుకునేవాడికి ఉండాలేమో కానీ. అది కళ్యాణ కట్ట, క్షవరశాల కాదు. తలనీలాలు ఇచ్చేస్తున్నాము అంటే పాపములను ఇచ్చేస్తున్నాము అని గుర్తు. శిఖని మాత్రం ఇచ్చేయకూడదు, శిఖ ఉంచుకోవాలి. కాబట్టి వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తితః వెంకటాచలమిత్యేవ నామదేవస్తదా జగుః. అంత శక్తివంతమైన కొండయా. కలియుగంలో కేవలముగా కలిపురుషుని ఉద్ధతి చేత మనుష్యులు పాడైపోకుండా ఉండడం కోసమని ఈ పర్వతానికి ఇంత శక్తినిచ్చి శ్రీమన్నారాయణుడు ఈ పర్వతాన్ని ఇక్కడ అట్టెపెట్టారు. అందుకే కలియుగంలో దీనికి వెంకటాద్రి, వెంకటాచలము అని పేరు. ఈ పర్వతం మీదకి ఎక్కడం అంటే జీవితంలో గొప్ప అదృష్టం. అందుకే తిరుపతి యాత్ర చేసినటువంటి వాళ్ళు వెంకటాచల పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు, కొండ ఎక్కేటప్పుడు తిన్నగా ఎక్కరాదు అని నిషేధం. మహాపురాణంలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. అందులో మనం పర్వతాన్ని అడుగుతాం, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు నీ మీద వెలిసి ఉన్నాడు. అటువంటి మహానుభావుడున్న ఈ కొండ పాపములను కాల్చగలిగినది. దిక్కులేక నేను కాళ్లతో మట్టుతూ నడుస్తూ నీ కొండ ఎక్కుతున్నాను. ఓ పర్వతమా, నా పాపాన్ని క్షమించు, నాకు శ్రీ మహావిష్ణు దర్శనం చేయించు, శ్రీమన్నారాయణ దర్శనం చేత నన్ను పునీతుణ్ణి చేసి నా పాపములను పట్టు అని ప్రార్థన చేసి కొండ ఎక్కాలి.
అంత గొప్ప పర్వతం వెంకటాచల పర్వతం. కాబట్టి కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలం తు కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శైలాస్తాస్య భవంతి. అంత గొప్ప పర్వతం. ఆ పర్వతం మీద ఉండేటటువంటివన్నీ కూడా యోగులే, ప్రచ్ఛన్న రూపాలతో అలా ఉంటారు. అటువంటి కొండ మీద నిలబడ్డం, అటువంటి కొండ మీద శ్రీనివాసుణ్ణి, ఆ మహానుభావుణ్ణి, ఆ వెంకటేశ్వరుణ్ణి సేవించడం, ఆయనకి రకరకాల ఉత్సవాలు చేయడం జీవితంలో మహద్భాగ్య విశేషం. అందుకే లోకంలో వెంకటేశ్వర సుప్రభాతము అంటే అంత ప్రఖ్యాతి పొందడానికి కారణం అది. వెంకటేశ్వర సుప్రభాతం అమృత భాండం. దాని మకుటమే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ప్రపంచంలో సుప్రభాతాన్ని ఈశ్వరుడికి ప్రత్యక్షంగా పలికినటువంటి ఘనత పొందినవాడు విశ్వామిత్రుడు ఒక్కడే. రామచంద్రమూర్తి పడుకునుంటే ఆయన చెప్పాడు, కౌసల్యా సుప్రజారామ, కౌసల్య యొక్క ప్రియమైన కుమారుడా ఉత్తిష్ట, లే, కర్తవ్యం దైవమాహ్నికం. సూర్యోదయ వేళ నిద్రపోకూడదు, తొందరగా లేచి సంధ్యావందనం చెయ్యి. కర్తవ్యం అన్న మాట వాడాడు. కాబట్టి విశ్వామిత్రుడు మేల్కొల్పినటువంటి శ్లోకంతో సుప్రభాతం ప్రారంభమవుతుంది. నిజానికి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈశ్వరునకు సుప్రభాతం ఉండదు, ఈశ్వరునకు ఏకాంత సేవ ఉండదు. ఈశ్వరుడు నిద్రపోయినా, ఈశ్వరుడు నిద్రలేచినా మనం ఉండం. అసలు ఈశ్వరుడు నిద్రపోతాడన్నది అంత అసంగతమైన విషయము లోకంలో ఇంకోటి ఉండదు. మరి సుప్రభాతం ఎందుకు, ఏకాంత సేవ ఎందుకు, దానికి టికెట్లు ఎందుకు అంటే, సుప్రభాతం ఆయనకి కాదు, మనకి సుప్రభాతం. సుప్రభాతం, ప్రభాతం అంటే తెల్లవారుతున్న వేళ. ఆ వేళలో మీరు ఈశ్వరుణ్ణి స్మరించాలి, అందులో పరవశించిపోవాలి. ఆకాశ సింధుక మలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాహ. ఆకాశం ఎర్రగా ఉందయా, పూర్వదిక్కు సూర్యోదయం అవుతోంది, వెంకటాచలపతి నిద్రలే. కాబట్టి ఈశ్వర లేవండి 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 అని మీరు పిలిస్తే ఈశ్వరుడు అలంకారాలన్నీ చేసుకుని మీకు కనబడతాడా? కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుడి తాతుల నీలతనో కమలాయత లోచన లోకపతే విజయీభవ వెంకట శైలపతే. అక్కడికి వెళ్ళేటప్పటికి దర్శనమైంది, సంతోషం అందరూ. విజయీభవ వెంకట శైలపతే, ఈశ్వరా మీకు విజయమగుగాక. ఎందుకు ఆ సంతోషం అంటే, ఆయన ఎంత ప్రేమతో లేచి వచ్చేసాడంటే పిల్లల దగ్గరికి, కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణ్ణి తాతుల నీలతనో, అసలే నల్లగా ఉండే శరీరం. రాత్రి లక్ష్మీదేవిని గట్టిగా కౌగలించుకుని పడుకున్నావు. పడుకున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క కుచుమలకు అలదుకున్నటువంటి కుంకుమ నీ శరీరానికి అంతటికీ అంటుకుంది. ఎర్రని చుక్కలతో కూడుకున్నటువంటి నల్లని శరీరంతో ఉన్న నువ్వు పైన వస్త్రం కూడా కప్పుకోకుండా నడువు కట్టుకున్న దాన్ని కట్టుకున్నట్టుగా పిల్లల కోసం బయటకు వచ్చేసావు. అసలే మా కనురాపుకి నీకు దృష్టి తగులుతుందేమో భయం. ఈశ్వరా ఇలా కనపడితే నీకు ఎక్కడ కనురాపు తగులుతుందో, మా కోసం వచ్చేసావా, కప్పేసుకోండి 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 ఉత్తరి. విజయీభవ వెంకట శైలపతే. నీ మనసు పొంగితే సుప్రభాతం. నీ మనసు పొంగలేదనుకోండి, ఉతినే పుస్తకం అంటే కమలాకు చచూచక కుంకుమతో నియతారు నితాతుల నీలతనో ఎవడకు కావాలది. నీ మనసు పొంగినది సుప్రభాతం, నీ మనసు పొంగినది ఏకాంత సేవ. అన్నమయ్య అనుభవించాడు ఏకాంత సేవ అంటే ఏమిటో. దొంగనీవని సతులు నవ్వుచున్నారా, ముంగిటారాడరా మోహనాకార, జో అచ్యుతానంద జోజో ముకుంద అన్నాడు. ఆ అనుభవించిన హృదయం ఎక్కడుందో అక్కడ ఏకాంత సేవ ఉంటుంది. అనుభవించిన చోట సుప్రభాతం ఉంటుంది, అనుభవించకుండా చదివిన చోట ఏమీ ఉండదు. అది ఉత్సవమునందు అనుసంధానం చేసుకుంటారు, అది సుప్రభాతం. అందుకే సుప్రభాతంలో కూర్చోకూడదు, ఏకాంత సేవలో నించోకూడదు. రెండు నియమాలు. సుప్రభాతం కూర్చుని చదవకూడదు, నిలబడి చదవాలి. ఏకాంత సేవలో నిలబడకూడదు, కూర్చుని ఉండాలి. అందుకే వెంకటాచలంలో మనం ఉన్నాము అని మానసికంగా ఒక భావన చేసి, ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంచరస్తా పాత్రా వశిష్టక దళీప లపాయసాని భుక్వా సలీలమదకేళి శుకాపఠంతి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఈశ్వర చిలుకలు అరుస్తున్నాయి, పళ్ళు తింటున్నాయి, రసాల్ని అందించుకుంటున్నాయి. తెల్లవారుతోందని గుర్తు. నిద్రలేవండి, ఎంతకీ నిద్రలేవలేదు. ఏం చెప్తాం? రేఖామయధ్వజ సుధాకలచాత పత్ర వజ్రంకుశాంబురుహకల్పక శంఖ చక్రై అని ఆ దివ్య చిహ్నములు చెప్తాం. ఇంకా నిద్ర లేవలేదు. అప్పుడు ఏమంటాం? ఈశ్వర మరిచిపోయారా?
గొల్లవాడలో తెల్లవారుజామున నిద్ర లేచి తలకడిగితే మొలకడక్కుండా, మొలకడిగితే తలకడక్కుండా ఆ దట్టి ఓటి కట్టుకుని సద్దెన్న మూట పట్టుకుని ఆవుల్ని దూడల్ని టుర్రంటూ కర్ర పట్టుకుని బయలుదేరేవారు. అదిగో ఆ నందవ్రజంలో మీరు ఆవులతో గోపాల బాలులతో వెళ్ళినది గుర్తు రావట్లా, లేవండి అంటారు. అంటే ఇవన్నీ తలుచుకుని భక్తుడు మురిసిపోతాడు. జీవితంలో సుప్రభాతం చదవడం ఒక గొప్ప అదృష్టం, అది గొప్ప ఉత్సవం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి కొన్ని ప్రత్యేక అంశాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఏంటంటే లంఘన చికిత్స అని. లంఘన చికిత్స అంటే ఏంటంటే శరీరంలో ఆ వ్యాధికారకమైనటువంటి పదార్థాలు చేరకుండా ఉండేలాగా చేసేటువంటి మార్గాలు. అంటే శరీరాన్ని తేలికపరిచేటువంటివి, శరీరం లావుగా అవ్వకుండా సన్నబడేలాగా చేసేటువంటి విధానాలు అన్నమాట. ఇందులో కూడా ఏంటంటే కొన్ని రకరకాలు ఉంటాయి. కొన్ని మార్గాలలో ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోబోయేటువంటిది ఆతప సేవన అని. ఆతప సేవన అంటే ఎండలో తిరగడం అన్నమాట. ఎండలో తిరగడం అనేటువంటిది కూడా ఆరోగ్యానికి చాలా అవసరమైనటువంటి అంశం. ఎండలో తిరగడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఈ రోజుల్లో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఏసీ లోపల ఉంటూ ఉండడం, తలుపులు వేసుకుని లోపలే ఉంటూ ఉండడం చేస్తూ ఉంటాం. ఇలా చేయటం వల్ల మనకి మేలు చేసేటువంటి ఆ ఎండ మన మీద పడకుండా అవుతోంది. ఎండ మన మీద ఎందుకు పడాలంటే దానివల్ల మనకి చాలా చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉదయం వచ్చేటువంటి సూర్యరశ్మి మనకి చాలా బాగా తోడ్పడుతుంది. ఈ ఉదయం వచ్చే సూర్యరశ్మి ఏంటంటే ఎక్కువ వేడి లేకుండా కొంచెం వెచ్చగా ఉండేటువంటి సూర్యరశ్మి. ఇందులో మనకి విటమిన్ డి బాగా అందుతుంది. ఈ విటమిన్ డి అనేటువంటిది మన శరీరంలో ఎముకలు దృఢంగా ఉండడానికి చాలా అవసరమైనటువంటిది. అలాగే కాల్షియం, అంటే ఎముకలు దృఢంగా ఉండడానికి కావాల్సినటువంటి కాల్షియం రక్తంలో ఎంత ఉండాలో, ఎముకల్లో ఎంత ఉండాలో సరిగ్గా ఉండేలాగా చేయటానికి ఈ విటమిన్ డి చాలా ముఖ్యమైనటువంటిది. మనకి ఈ రోజుల్లో చాలామందికి ఈ విటమిన్ డి అనేటువంటిది లోపిస్తోంది. దానికి ముఖ్య కారణం మన జీవన విధానంలో వచ్చినటువంటి మార్పు. అలా కాకుండా మనం రోజు కాసేపు ఎండలో ఒక 10 నిమిషాలు తిరిగినట్టయితే కనుక మనకి సమస్య రాకుండా ఉంటుంది. అలాగే సూర్యరశ్మి మన మానసిక ఉత్తేజానికి, ఉల్లాసానికి కూడా చాలా అవసరం. అది ఎలాగంటే ఈ సూర్యరశ్మి వల్ల మన మెదడులో ఉండేటువంటి సీరోటోనిన్ అనేటువంటి పదార్థం చక్కగా విడుదలవుతుంది. ఈ సీరోటోనిన్ అనేటువంటి పదార్థమే మన హాయిగా ఆనందంగా ఉండడానికి అవసరమైనటువంటిది. ఈ పదార్థం కనుక సరిగ్గా విడుదల కానట్టయితే మనకి కొంచెం దుఃఖంగా ఉన్నట్టు, విచారంగా, బాధగా ఉన్నట్టు ఉంటుంటుంది అనమాట. అంటే ఒక డిప్రెస్డ్ ఫీలింగ్ రావడానికి ఈ లోపం, అంటే ఈ సీరోటోనిన్ లేకపోవడం అనేటువంటిది కారణం అవుతుంది. ఈ సీరోటోనిన్ కనుక సరిగా లేకపోయినట్టయితే కనుక మన మనసు కొంచెం దుఃఖంగా ఉన్నట్టు, డిప్రెస్డ్గా ఉన్నట్టు, ఏదో బాధపడుతున్నట్టుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అలా లేకుండా హాయిగా ఆనందంగా ఉండాలంటే ఈ సూర్యరశ్మి మనకి చాలా చాలా అవసరమైనటువంటిది. రోగ నిరోధక శక్తి పెరగడానికి, అనారోగ్యాలు రాకుండా ఉండడానికి కూడా సూర్యరశ్మి చాలా అవసరం. దానికి ఏంటంటే ఇప్పుడు టీబీ వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళని రోజు ఒక పావు గంట సేపు పొద్దున సూర్యరశ్మిలో కనుక నడవడానికి అవకాశం ఇచ్చినట్టయితే ఆ వ్యాధి నుంచి తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ఏంటంటే మనకి ఏకాగ్రత పెరగడానికి, మన మెదడు చక్కగా పనిచేయడానికి కూడా సూర్యరశ్మి చాలా చాలా అవసరమైనటువంటిది. ఇంకా చిన్న పిల్లలకి ఈ సూర్యరశ్మి ఇంకా చాలా అవసరం. ఎందుకంటే చిన్నపిల్లల ఎముకలు దృఢంగా ఉండడానికి, వాళ్ళ ఎదుగుదల బాగుండడానికి, చక్కగా పొడుగు పెరగడానికి కూడా సూర్యరశ్మి అవసరం అన్నమాట. అందుకని రోజు కొంతసేపు పిల్లలు కనుక ఎండ పడేలాగా ఆడుకోగలిగినట్టయితే వాళ్ళ ఎదుగుదల చాలా బాగుంటుంది, వాళ్ళ మెదడు చాలా బాగా పనిచేస్తుంది. అలా మనకి ఎన్నెన్నో ప్రయోజనాలు, అంటే ఈ సూర్యరశ్మి మనకి అవసరమైనటువంటిది అని చెప్పడానికి చాలా చాలా అంశాలు ఉంటూ ఉంటాయి. అందుకని రోజు ఇంటి లోపల ఉండడం కాకుండా కనీసం ఒక 15-20 నిమిషాల పాటు పొద్దున్న మనం కనుక ఎండలో నడవటం అనేటువంటి అలవాటు చేసుకున్నట్టయితే మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మనం ఆరోగ్యంగానూ ఉంటాం. అలాగే ఏంటంటే వ్యాధికారకమైన పదార్థాలు శరీరంలో చేరుకుంటూ ఉన్నప్పుడు మనం రోజు ఇలా ఎండలో నడవడం ద్వారా వాటిని మన శరీరం నుంచి బయటకు పంపించేసుకోగలుగుతాం. అంటే ఆయుర్దాయం పెంచుకోవడానికి కానివ్వండి, ఆరోగ్యంగా ఉండడానికి కానివ్వండి, మనకి సూర్యరశ్మి అనేటువంటిది చాలా అవసరం కనుక రోజు ఎండ పడేలాగా చేసుకోవడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. మరికొన్ని అనారోగ్య సమస్యలు
వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 4వ తేదీన పుట్టినటువంటి వారు ఈ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రానికి స్వాగతం. సంఖ్యాశాస్త్ర రీత్యా 4వ తేదీ పుట్టినటువంటి వారు రాహుగ్రస్త ప్రభావ జనితులుగా ఉంటారు. వీరు జీవితంలో ఆటుపోట్లు అనేటువంటివి అనేకం ఎదుర్కొని స్వయం కృషితో తమకు కలిగినటువంటి సామర్థ్య లక్షణాలతో అత్యధిక ఉన్నతమైనటువంటి స్థాయిని చేరటానికి ఆస్కారాలు అధికంగా కనిపిస్తాయి. లాయర్లుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా వీరు మంచి గుర్తింపు పొంది పేరు ప్రఖ్యాతలు గడించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఈ రాహుగ్రస్త సంబంధమైనటువంటి 4వ తేదీ పుట్టినటువంటి వారు తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వివాహం వల్ల లాభాన్ని కూడా పొందడానికి ఆస్కారాలు అధికంగా ఉంటాయి. వ్యవసాయ విషయంలో మాత్రం వీరు కించిత్తు దురదృష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ధనాన్ని గురించి కష్ట నష్టములు ఎదుర్కొని సంపాదించిన ఖర్చు కూడాను అదే రీతిలో ఉండటం సహజసిద్ధంగా గుర్తుపెట్టుకోవాలి. రాహు జాతకులకు 22వ ఏడు 31, 40, 49, 58 సంవత్సరాల వయస్సు ఆకస్మిక ధనలాభం కలగటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. వీరు కృత్రిమ ఆహారములంటే ఇష్టపడుతూ ఉంటారు. కాఫీ, టీ అంటే మిక్కిలి ఇష్టంగా ఉంటుంది. భోజనం తృప్తిగా తినేటువంటి సంప్రదాయం ఉంటుంది. వీరి మనస్సులోని భావాలు ఎవరికీ కూడాను అంతుపట్టవు. వీరికి ఆరోగ్యరీత్యా జ్వరం, నేత్ర సంబంధమైనటువంటివి, బీపీ మొదలైనటువంటివి అనారోగ్య లక్షణాలు పొడసూపటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. వీరు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి. శత్రుత్వం అనేటువంటిది వీరికి మంచిది కాదు. రాహు జాతకులు తాము ధరించేటువంటి ఉంగరంలో గోమేధికం అనేటువంటి రత్నాన్ని పురుషులైతే కుడి చేతి మధ్యవేలికి, స్త్రీలైతే ఎడమ చేతి మధ్యవేలికి ధారణ చేయటం చాలా మంచిది. వీరి యొక్క లక్షణాలు పరిశీలిస్తే వీరికి కోపం, మొండితనం సహజసిద్ధంగానే ఉంటాయి. వీరిని పొగడాలి, విమర్శిస్తే మాత్రం ఒప్పుకోరు. వీరి యొక్క ప్రవృత్తులు ఇంజనీర్లుగా బాగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. ధరించవలసినటువంటి లోహం బంగారంలో పెట్టుకోవాలి. ధరించవలసినటువంటి వారం మాత్రం ఆదివారం నాడే ధరించాలి. ధరించవలసినటువంటి సమయం మాత్రం ఉదయం 4:30 నుంచి 6 గంటల వరకు ధరించడం చాలా మంచిది. ధరించవలసిన సమిధి అంటే కొందరు ఉంగరాలు పెట్టుకోలేకపోతే దానికి సంబంధించిన వేరు కూడా పెట్టుకోవచ్చు. ఆ వేరు శ్వేత చందనపు వేరు. ఈ వేరును గనక ధారణ చేస్తే గోమేధికం పెట్టుకున్న ఫలితాన్ని పొందవచ్చు. అలాగే వీరు దేవుళ్ళ యొక్క ప్రతిమ ఏదైనా ఉంగరంగా చేయించుకోవాలని చెప్పేసి భావిస్తే దుర్గాదేవిని ధారణ చేయవచ్చు. ధరించవలసినటువంటి మాల మాత్రం పంచముఖి రుద్రాక్షమాల ధరించడం మంచిది. అలాగే ధరించవలసినటువంటి ఉపరత్నం నారింజ కలర్లో ఉండేటువంటి జర్కాన్ అనేటువంటి ఉంగరాన్ని ఉపరత్నంగా వాడవచ్చు. ధరించవలసిన రుద్రాక్ష ఒక్కటే వేసుకోవాలనుకుంటే అష్టముఖి అనేటువంటి రుద్రాక్షను ధారణ చేయవచ్చు. అలాగే దుస్తుల్లో ఎక్కువగా తేనె రంగు కలిగినటువంటి దుస్తులు
అత్యధికంగా లాభాన్ని కలిగిస్తాయి. నిత్యం వీళ్ళు పూజించవలసినటువంటి దేవుడు దుర్గాదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా గుర్తెరగాలి. దర్శించవలసినటువంటి దివ్యవంతమైనటువంటి మందిరాల్లో శ్రీ దుర్గా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్ని దర్శించడం సర్వే సర్వత్రా ఈ 4వ తేదీ పుట్టిన వారికి కలిసి వస్తుంది. పూజించవలసినటువంటి దేవుడు నాగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా చెప్పాల్సి ఉంటుంది. పారాయణ చేయవలసినటువంటి స్తోత్రరాజము నాగేశ్వర సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. పారాయణ చేయవలసినటువంటి గ్రంథాలు కనుక తీసుకుంటే శ్రీదేవి భాగవతం, స్కాంద పురాణం అనేటువంటివి వీరు ఎక్కువగా పఠనం చేయటం సర్వే సర్వత్రా శుభదాయకాన్ని ఇస్తాయి. ఆచరించవలసినటువంటి వ్రతాలు కనుక చూసినట్లయితే వీళ్ళు శ్రీదేవి నవరాత్రి వ్రతాన్ని, నాగపంచమి వ్రతాన్ని కూడా ఆచరించవచ్చు. ఆచరించవలసినటువంటి పండుగల రీత్యా దుర్గాష్టమి, సుబ్రహ్మణ్య షష్ఠి చక్కగా ఆచరించుకుంటే వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పథంలోకి పయనించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. వీరి యొక్క అదృష్ట దిక్కు నైరుతి దిక్కుగా చెప్పడం జరిగింది. వీరు ఏదైనా గ్రహాలకు జప సంఖ్య చేసుకునేటైతే రాహుగ్రస్త జపం 18,000 చేయించుకోవటం మంచిది. చేయవలసినటువంటి దానాల్లో మినువులు చాలా విశిష్టవంతమైన ఫలితాన్ని కలిగింపచేస్తాయి. వీరి యొక్క గ్రహాధిపతి రాహు కాబట్టి అదృష్ట సంఖ్య 4, 13, 22, 31గా చెప్తాం. అదృష్ట వారం ఆదివారంగా చెప్తాం. అదృష్ట సంవత్సరాలు 13, 22, 31, 40, 49, 58. అదృష్ట సంవత్సర ప్రారంభం వీరికి 31వ సంవత్సరం నుంచి వస్తుంది. వీరుగా తెలుసుకొని జీవితంలో ముందడుగు వేయటానికి 31వ సంవత్సరం బాగా సహకరిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. వీరి ఆరోగ్య విషయంలో కీళ్ల నొప్పులు అత్యధికంగా రావటానికి ఆస్కారాలున్నాయి. అందుచేత ఇవన్నీ కూడాను 4వ తేదీ పుట్టినటువంటి రాహుగ్రస్త ప్రభావ జనితుల యొక్క ప్రభావంగా చెప్తాం. వీళ్ళకి గృహం అంటే చాలా ఇష్టం, ఇల్లే స్వర్గం అనేటువంటి ప్రభావంతో కూడా ఉంటారు. వీరి జీవితంలో సోమరితనాన్ని గనక విడనాడినట్లయితే అభివృద్ధి పథంలోకి పయనిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే చేసి చూపించటం వీరి యొక్క ముఖ్యమైనటువంటి విధిగా చెప్పవచ్చు. వచ్చే వారం 5వ తేదీ పుట్టినటువంటి వారు ఏ రంగంలో రాణిస్తారు, వారి యొక్క లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. స్వాతి నక్షత్రం ఉన్న నక్షత్రాల్లో పరమాత్మకి సేవ చేసినటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రం. ప్రధానంగా ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు గొప్ప కీర్తిని గడించినటువంటి వారు ఆంజనేయ స్వామి వారు. నృసింహస్వామి, భీమసేనుడు ఈ నక్షత్రానికి చెందినవారే. నృసింహ ఆవిర్భావం ఎంత భయంకరంగా ఉంటుందో మనం చూచాం. స్వామివారు స్వాతి నక్షత్రంలో జన్మించారు. ప్రధానంగా పరిపూర్ణమైనటువంటి దైవానుగ్రహాన్ని పొంది సప్త చిరంజీవుల్లో ఒకరుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు స్వాతి నక్షత్రంలోనే జన్మించారు. తులారాశి ఇది వాయుదేవతా సంబంధమైన నక్షత్రం. అంటే నక్షత్ర అధిష్టాన దైవం వాయువు. నక్షత్రం ఉన్నటువంటి రాశి తులారాశి. దశానాథుడు రాహు, మాయాగ్రహం. ఈ నక్షత్రంలో జన్మించడం ద్వారాగా మాయలని ఛేదిస్తారు, పరిపూర్ణమైన శక్తిని పొందుతారు, గొప్ప వ్యక్తులుగా జ్ఞానులుగా జన్మిస్తారు. అసలు స్వాతి అంటే ఏంటి? స్వాతి అంటే 2 పదాలు ఉన్నాయి. సు ఆతి, మంచి స్వాగతం అని ఒకటి ఉంది. మరొకటి స్వాత్, స్వరూపత్వాత్ స్థితి ఇది స్వాతి.
తన స్వరూపాన్ని తెలియచేయునది స్వాతి. అంటే తన గురించి తనకి తెలిసే విధంగా ప్రవర్తిస్తుంది స్వాతి. స్వాతి స్వభావం అంటే స్వాత్ స్వరూపత్వాత్ స్థితి స్వాతి. స్వరూపాన్ని, స్వభావాన్ని, లక్షణాన్ని చక్కగా తెలియజేస్తుంది. అంటే మనం ఎలా ఉన్నామో మనకు తెలియదు. ఎదుటివారి ముఖం మనకు తెలుస్తుంది, మన ముఖం మనకు తెలియదు. ఎదుటివారిలోని లోపాలని, గుణాలని మనం గుర్తిస్తాం, మరి మన గుణాలని ఇదిగో ఈ స్వాతి గుర్తిస్తుంది. అంటే ఇది అద్దం లాంటిది. మన ముఖార విందాన్ని ఏ విధంగానైతే అద్దంలో చూచుకుంటామో ఆ విధంగా స్వాతి నక్షత్రంలో జన్మించిన వారికి తన గురించి, తన జన్మ గురించి, తన లక్షణాల గురించి తనకి తెలిసి ఉంటాయి. తన స్వరూపం తెలుస్తుంది. స్వాత్ స్వరూపత్వాత్ స్థితి. స్వాత్ స్వరూపత్వాత్. స్వాత్ అంటే తన గురించి, తన స్వరూపం గురించి, తన జన్మకి కారణం ఏంటి, తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకోసమే జన్మించాడు, పూర్వజన్మ జ్ఞానము గుర్తు చేసే నక్షత్రం స్వాతి. అందుకనే హనుమంతుడు నవవ్యాకరణ పండితుడైనాడు. సమర్థుడైనటువంటి ప్రభువు దగ్గర పనిచేశాడు. సమర్థుడైన ప్రభువు దగ్గర పని చేయాలంటే చాలా కష్టం. దానికి పూర్వజ్ఞానము, ఉత్తర జ్ఞానము, జరగబోయేది, గతంలో జరిగింది రెండూ తెలిసి వర్తమానంలో సమన్వయం చేసే ఆ సమన్వయ స్థితి ఆంజనేయ స్వామి వారికి ఉంది. ఈ నక్షత్ర లక్షణం అది, వాయు లక్షణం అది. వాయువు అంటేనే ప్రాణం. మనిషి జీవించాలంటే ప్రాణం ఉండాలి. వాయువు ద్వారానే ప్రాణం ఏర్పడుతుంది. ప్రాణశక్తి, ప్రాణాయామము, యోగస్థితి ఇవన్నీ స్వాతి నక్షత్రంలో సంపూర్ణంగా ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతస్య గుణాః ఏకతార దేవగణ, అది ఒకటే నక్షత్రం. యోనిర్మహిషః అధిష్టాన దేవత వాయు ఉగ్రస్వభావ. అయితే వాయువులో ప్రచండ వాయువులు కూడా ఉంటాయి కనుక సందర్భానుసారంగా ఉగ్రత్వము ఉంటుంది, ఉగ్రం ఉంటుంది. అంటే క్రోధము కాదు, చురుకుతనం కింద మనం భావించాలి దీన్ని. శుభకార్యేషు ప్రశస్త. ఎటువంటి శుభకార్యం చేసినా స్వాతి నక్షత్రంలో విజయాన్ని ప్రసాదిస్తుంది. స్వాతి లక్షణం అది. దాత సౌభాగ్యవాన్. మొట్టమొదటి పదం ఏం చెప్పారు? దాత అని చెప్పారు. సౌభాగ్య లక్షణములతో కూడినటువంటి శోభ. దాత సౌభాగ్యవాన్. దాన లక్షణములతో విరాజిల్లుతున్నటువంటి ఈ స్వాతి నక్షత్రం ఎంతసేపు చెప్పినా, ఎన్ని రోజులు చెప్పినా ఇంకా దీని ప్రభావం ఉంటూనే ఉంటుంది. మరిన్ని విషయాలు మొదటి పాదంలో జన్మించడం ద్వారా లభించేటటువంటి శుభ ఫలితాలు ఎలా ఉంటాయో రేపటి శుభమస్త కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకి ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలించేద్దాం. ద్విహస్తబంధ త్రికోణ ఆసనం మొటిమల నివారణకు మంచి పరిష్కారం. నేలపై మోకాళ్ల మీద కూర్చొని తలను మెల్లగా నేలకు తాకించాలి. ఆ తరువాత మోకాళ్లు ఎత్తాలి. వీపును 2 చేతులతో బంధించాలి. ఈ ద్విహస్తబంధ త్రికోణ ఆసనం సాధనం వల్ల ముఖానికి, ముఖ కండరాలకు మంచి వ్యాయామం అందుతుంది. ద్విహస్తబంధ త్రికోణాసనం సాధనం వల్ల ముఖ కండరాలు చైతన్యవంతమవుతాయి. ముఖభాగంలోని మాలిన్యాలు, స్వేదగ్రంథులు తొలగి మొటిమలు నివారణ చెందుతాయి.